నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. పోచారం మున్సిపాలిటీ ప్రతాప సింగారంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలోని కంఠ మహేశ్వర స్వామి ఆలయాన్ని రెవెన్యూ ఆఫీసర్లు ఇటీవల కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో 12 ఏండ్ల క్రితమే నిర్మించిన కంఠ మహేశ్వర ఆలయంలో గౌడ కులస్తులు నిత్యం ఇక్కడ పూజలు చేస్తున్నారని, అయితే కొందరు గిట్టని వ్యక్తులు ప్రభుత్వ భూమిలో గుడి నిర్మించారని అధికారులకు ఫిర్యాదు చేయడంతో జేసీబీతో వచ్చి కూల్చివేశారని ఆందోళనకు దిగారు. ఆలయ నిర్మాణం కోసం గ్రామంలోని సర్వే నంబర్ 378/71లో 5 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. कंठ महेश्वर स्वामी की जय, कंठ महेश्वर स्वामी की जय, कंठ महेश्वर स्वामी की जय. आलयाल जोलिकोस्ते आलयाल जोलिकोस्ते आलयाल जोलिकोस्ते आलयाल जोलिकोस्ते व्यतिरेकुल्लारा खबरदार हिंदू व्यतिरेकुल्लारा खबरदार हिंदू व्यतिरेकुल्लारा రాష్ట్రంలో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. దానికి నిరసనగా ఈరోజు ప్రభుత్వం దృష్టి తలపెట్టడం జరిగింది. ఖబర్దార్ సీఎం, ఖబర్దార్ హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ఖబర్దార్ ఎంఆర్ఓ, ఖబర్దార్ ఎంఆర్ఓ, ఖబర్దార్ కబ్జా కోరులారా, ఖబర్దార్ కబ్జా కోరులారా. ఇచ్చినవా ఎవడ్రా మీరు రోడ్ల మీద ఉన్న మదిర్లంగులో కొట్టే గుద్దల దమ్మున్నారా నా కొడకల్లారా? మీకు మా హిందూ దేవాలయ జోలికి వస్తారు ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఇంకా గంట సేపు ధర్నా చేస్తాము, 24 గంటలు ధర్నా చేస్తాము. అరెస్ట్ చేసుకొని లాకప్లో అయ్యిర్రు నా కొడకల్లారా. మీరు ఓడనే ఏమయ్యారు కానీ మా గుడిని కట్టియాలి, అప్పటి లేచేది. భారత్ మాతాకి. మొన్న వరంగల్ హైవేలో అభివృద్ధి పేరు మీద అక్కడ ఉన్న దేవాలయాలను బంగారమేశ్వర టెంపుల్, రామాలయము, అక్కడ ఉన్న ఇంకో కట్టమేశ్వర దేవాలయం కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇదే బీజేపీ కార్యకర్తలు అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. అంతకుముందుకున్న చెంగిచెరులో మన పిట్టల బస్సులో హిందువుల పైన దాడులు చేసిరు. మొన్న కీసర రాంపల్లిలో మన హనుమంతుని టెంపుల్ కూలగొట్టిరు. మనం చూస్తున్నాం ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇంతకుముందుకున్న గవర్నమెంట్ కానీ ఈ దొంగ గవర్నమెంట్ గల హిందువులకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ ఇవాళ ఈ కబ్జాకోరులకు అన్యమతస్తులకు సపోర్ట్గా మా మీద దాడులు చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డికి సర్కార్కి చెప్తాం, హెచ్చరిస్తున్నాం. మా యువమోర్చా తరఫున మీరందరూ కూడా దయచేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కనుక ఇదే విధంగా ప్రయత్నిస్తే హిందువులందరూ బయటికి వెళ్తారు. ఖబర్దార్ చెప్తున్నా, వెంటనే అధికారులందరూ ఎంఆర్ఓ అధికారులందరూ ఇక్కడికి రావాలి. ఆ కూల్చిన ఎంఆర్ఓ ఎవడైతే వాడు ఆర్ఐ ఉండంట యువమోర్చా కార్యకర్తలను పట్టుకొని మీరు ఏంద్రా యువమోర్చా ఏంద్రా అదేంద్రా అని మాట్లాడుతున్నట. బిడ్డ నీకు దమ్ముంటే ఇప్పుడు రా, వీడికి వచ్చి ఇలా వాడు ఒకసారి మా యువమోర్చా కార్యకర్తల సత్తా ఏందో మేము చూపెడతాం. ఇంకోసారి కనుక హిందూ దేవాలయ జోలికి వస్తే, గోశాల జోలికి వస్తే, గోమాతల జోలికి వస్తే, లవ్ జిహాద్ పేరున హిందువుల మీద దాడులు చేస్తే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. యువమోర్చా కార్యకర్తలు కానీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు కానీ, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరూ కూడా బయటికి వచ్చి సిద్ధంగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కోరుకుంటున్నాం, దయచేసి ఎంఆర్ఓని పిలిచి మాట్లాడి వెంటనే ఇక్కడ మళ్ళీ మందిరం నిర్మించాలి. పర్మనెంట్గా ఎవరైతే 5 గుంటలు అంటున్నారో గ్రామ ప్రజలు వాళ్ళందరూ చెప్పిన విధంగా ఒక 5 గుంటలు కంఠమేశ్వర స్వామి దేవాలయానికి కేటాయించి దేవాలయం నిర్మించాలి ప్రభుత్వ పైసలతో అని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈ 308 సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్లో దాదాపుగా 3 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడ స్థానికంగా ఈ గ్రామ వాస్తుడైనటువంటి వాసుదేవరెడ్డి గారట, ఆయన ఎవరో మాకు ఇంతవరకు తెలియదు కానీ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అని చెప్పి, అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అని ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఏదో సంబంధిత అధికారులని మభ్యపెట్టి ఆయన తన భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశమా, లేకపోతే ఆయన భూమి దగ్గర
ఇటువంటి బీసీ సంబంధించిన గౌడకు సంబంధించిన కులస్తులది గుడి ఉండొద్దనే ఉద్దేశం మాకు అర్థం కాలే. కానీ ఈ కంఠమహేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిండి ఇక్కడ. దాదాపు 12 సంవత్సరాల నుంచి గుడి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మన గౌడ సోదరులందరూ కూడా ఈ తాళ్ళు ఎక్కిన ఇక్కడ సాకబెట్టడం కానీ ఇక్కడ పూజ చేయడం కానీ చేస్తూ ఉంటారు. కానీ కావాలని చెప్పి గత కొంతకాలంగా ఇప్పటికే 2-3 సార్లు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కూలగొట్టే ప్రయత్నం చేశారు. నిన్న కూడా నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో స్థానికంగా కూడా ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు వాళ్ళకు కళ్ళు మూసుకున్నారా ఏమో అర్థం కాలేదు. వాళ్ళ అంటే పైసలకు ప్రలోభమైనా లేకపోతే అధికార దుర్వినియోగం నాకు అర్థం కాలే. కానీ నిన్న చెప్పా చేయకుండా వచ్చి ఈ గుడిని ధ్వంసం చేయడం మేము హిందూ సోదరులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పుడు నేషనల్ హైవే మీద ఉన్న గుళ్ళు కానీ ఎక్కడ గుళ్ళ మీద దాడులు జరుగుతాయి. 100 గుళ్ళు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికీ కొన్ని గుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని హిందూ సోదరుల తరఫున అందరి తరఫున నేను ఖండిస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని నిజంగా కూడా ఈ అధికారులకు కూలగొట్టే మీద సోయి పేద ప్రజల మీద గుళ్ళ మీద ఉంటే బాగుంటుండే. ఇక్కడ స్థానికంగా ఉండే ప్రతాప్ సింగ్ ప్రజలకు చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. నీకు నిజంగా ఈ 3 ఎకరాల చిల్లర భూమిని స్థానిక ప్రతాప్ సింగ్ ప్రజలకు ఇస్తే వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఈ ప్రభుత్వ భూమిలో కట్టిన ఈ గుడిని కూడా ప్రభుత్వ భూమిలో ఉన్న గుడిని కూడా ప్రభుత్వ తరఫున స్పందిస్తేనేమో కట్టింది. మేము ఈరోజు మా శ్రావణ్ భాయ్ అన్నట్టుగా అన్న ఎప్పటి నుంచో కాదు రీలోడ్ నుంచి గుడి నిర్మాణం స్టార్ట్ చేస్తాం. ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. మీరు మళ్ళా ఇక్కడ వచ్చితే అంటే ఇప్పటిదాకానేమో మేము ఏదో హిందూ సోదరులందరూ కూడా ఇట్లనే రోడ్ల మీద ధర్నా చేస్తారు, సామరస్యంగా ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు సామరస్యంగా ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ ఏ గుడిని కూడా ఈ రోజు నుంచి చెప్తున్న ఏ గుడిని కూడా ధ్వంసం చేసినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటూ ప్రతిదాడులు కూడా చేస్తాం. మీరేదో మాకు ఆయన ఫోన్ చేసిండు, లేకపోతే నాకు ఆయన జడ్జి తెలుసు, లేకపోతే కమిషనర్ తెలుసు అని చెప్పి పోలీసు వాళ్ళని పెడతాం మేము 100ల సంఖ్యలో అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ ఏ ప్రయత్నం ఏం చేసినా కూడా హిందూ సోదరులందరం కూడా ఈరోజు విహెచ్పి వాళ్ళు కానీ యువమోర్చా వాళ్ళు కానీ అన్ని పార్టీల నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున దీనికి సంఘీభావం తెలపడమే కాకుండా ఇకపై కూడా ఎక్కడ గుడులు ధ్వంసం చేసినా కూడా మేము అందరము ఐక్యంగా ఉండి ఎవరైతే కూల్చివేతలకు పాల్పడుతున్న వాళ్ళని అంటే ఇప్పుడు అధికారులు కూడా హిందువులు ఉంటారు కానీ ఎవరిని కూడా సోయి లేకుండా అయిపోయింది. వాసుదేవరెడ్డి పోసంపల్లి వాసుదేవరెడ్డి గారు ఆయననే మాకు ఇబ్బంది నానా రకంగా ఇబ్బందులు చూసారు కదా సార్. ఇదంతా ఎట్లుంది, ఇదంతా కూలగొట్టారు. 12 సంవత్సరాలు సార్, 12 సంవత్సరాలు రూపాయి జమ చేసుకొని మా పెద్ద మనిషిని బాధ పెట్టి 2 ప్రెసిడెంట్లను పెట్టినాం. ఒక ప్రెసిడెంట్ అదేవరంలో అదయింది, ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇక్కడ అయింది. పాపం వాళ్ళు మింగలేక చావలేక వస్తారు సార్. వాళ్ళ బాధలు కావాలి. మేము సొసైటీకి పెద్ద మనుషులు చేసి ఏం రాము, మాకు ఇంత బాధ పెడుతున్నాం, మేము రూపాయి వరుసము తినాం, మాకు ఇంత బాధ నాని వాళ్ళ మనోవేదన. వాళ్ళ తర్వాత మాదంతా మా కులమంతా మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు సార్? మేమేమో అడకతుంటున్నాం సార్, మేము దానికి